శ్రీ కూర్మనాథ ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించామని ఆలయ ఈవో తెలిపారు. తాబేళ్లను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామంటున్న ఆలయ ఈవో నరసింహనాయుడుతో మా కరెస్పాండెంట్ రవి ఫేస్ టు ఫేస్. శ్రీ కూర్మావతారంలో అంటే మహావిష్ణు దేవాలయంలో మనం ఉన్నాము. ఇక ఆలయ ఈవోని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. ఆలయ ఈవో మన నరసింహనాయుడు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. నరసింహనాయుడు గారు నమస్కారం అండి. అంటే ఇప్పటి వరకు కూడా మేము ఆలయం అన్నీ కూడా చూసేసి వచ్చాము. అంటే ఇప్పటి వరకు కూడా మీ హయాంలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టారు? నమస్కారం అండి. ఈ మధ్యనే కేంద్ర మంత్రివర్యులు గారు మరియు స్థానిక ఎమ్మెల్యే గుండశంకర్ గారు వచ్చి మొత్తం ఆలయాన్ని పరిశీలించడం జరిగింది. ఆలయంతో పాటు మనకి ఇక్కడ ఉన్న కోనేరును కూడా పరిశీలించి మనకి సిఎస్ఆర్ నిధుల నుంచి కోనేరు డెవలప్మెంట్ కొరకు సుమారు 10 కోట్లు ఇండిగో సంస్థ నుంచి మన కేంద్ర మంత్రివర్యులు గారు తెప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వాటితో పాటు మన ఆలయ అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో పురావస్తు శాఖ వారు ఈ మధ్యనే వచ్చి సందర్శించి వెళ్ళారు. దానికి కూడా తొందరలోనే ఎస్టిమేట్స్ ఇచ్చి ఆలయాన్ని కూడా డెవలప్ చేయడానికి రానున్న కాలంలో వాటి ప్రయత్నం జరుగుతుందండి. అంటే ముఖ్యంగా ఈ సనాతన ధర్మం కాపాడటం కోసం, హైందవ సంప్రదాయాన్ని కాపాడటం కోసం భక్తులు చాలామంది సుదీర్ఘ ప్రాంతాల నుంచి, అంటే భారతదేశంలోనే, దక్షిణ భారతదేశంలోనే కాకుండా భారతదేశంలోనే, ప్రపంచంలోనే ఇంతకుముందు అర్చకులు చెప్పారు, ప్రపంచంలోనే ఏకైక కూర్మావతారంలో ఉన్నటువంటి దేవాలయం ఈ దేవాలయంలో అంటే సామాన్య భక్తుల దగ్గర నుంచి చాలా సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? మనకి ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా గత నెల రోజులు బట్టి విపరీతమైన జనతాకిడి ఉండడం జరిగిందండి. దానికి తగ్గట్టుగా జనాభాకి వాళ్ళకి ప్రసాద సౌకర్యం కానీ, వాటర్ సౌకర్యం కానీ అన్నీ కల్పించడం జరిగింది. వాళ్ళ సెక్యూరిటీ భద్రత దృష్ట్యా పోలీసుల్ని ఇక్కడ పెట్టి అనేక మంది స్టాఫ్ని పెట్టి వాళ్ళని నీట్గా దర్శనం చేసుకునే సౌకర్యాలన్నీ కల్పించామండి. అంటే ఎన్నో వందల సంవత్సరం క్రితం ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని పునర్నిర్మించారు ఆలయ అభివృద్ధికి. అంటే ఈ మనకు అయితే మాత్రం ఆలయ ప్రాశస్త్యాన్ని కాపాడాలా, ఆలయ అంటే చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాలు అవ్వచ్చు, లేకపోతే ఆ శిల్ప సంపద అవ్వచ్చు, లేకపోతే వాటన్నిటి కూడా అంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఎలాంటి దేవాదాయ శాఖ ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నాయి? ముఖ్యంగా ఏమైనా దాతల నుంచి విరాళాలు అందుతున్నాయా? దాతల నుంచి మనకి ముఖ్యంగా అన్నదానం కోసం అయితే దాతల నుంచి ఎక్కువ విరాళాలు వస్తున్నాయండి. టెంపుల్ డెవలప్మెంట్ కొరకు అయితే మనకి సిఎస్ఆర్ నిధుల నుంచి మాత్రమే తీసుకోవడం జరుగుతుందండి. అంటే చాలా సుదీర్ఘ ప్రాంతాల నుంచి వస్తుంటారు కాబట్టి కొంతమంది పితృతర్పణాలు ఇక్కడ సమర్పించడానికి కూడా వస్తూ ఉంటారు ఇక్కడ. కాబట్టి వాళ్ళకి ఏమన్నా ఆ వస్తువులు ఏమన్నా ఏర్పాటు చేశారా? ప్రస్తుతానికైతే ఇక్కడ వసతి సౌకర్యం లేదండి. గతంలో టీటీడీ చౌట్రీ అని ఉండేది. అయితే గత 20 ఏళ్ళు బట్టి అది మూతబడి శిథిలావస్థకు చేయడం వల్ల దానినే పునర్నిర్మాణం చేయడం కొరకై మనం టీటీడీ వారిని లెటర్ పెట్టడం జరిగింది. రానున్న కాలంలో దాన్ని కూడా మరమ్మతులు చేయించి ఇక్కడ వసతి సౌకర్యాలన్నీ భక్తుల కొరకు చేపట్టడం జరుగుతుందండి. అంటే శ్రీకూర్మ అవతారంలో వెలిసినటువంటి మహావిష్ణు నిలయం అయినటువంటి ఈ దేవాలయంలో చాలామంది కూడా కూర్మాలు ఉన్నాయి. వాటిపై ఎలాంటి శ్రద్ధ పెడుతున్నారు అనుకోవచ్చు? కూర్మాల విషయంలో గతంలో జరిగిన తప్పిదాలు ఏవి జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడ వాటి కోసం ప్రత్యేకంగా గతంలో ఏజెన్సీ పరిధిలో ఉండి చిన్న పొరపాట్లు జరిగాయి. ఇప్పుడు మన దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోనే మన అండర్లోనే వాటికి ప్రత్యేకంగా ఆహార విషయంలో కానీ డాక్టర్ గారు కూడా, స్థానిక పశుసంవర్ధక శాఖ డాక్టర్ గారు కూడా వీక్లీ 2-3 టైమ్స్ వచ్చి సంప్రదించి ప్రతి కూర్మాన్ని టెస్ట్ చేసి మరీ చూడడం జరుగుతుంది. గత 2 నెలలు బట్టి ఒక్క కూర్మం కూడా అన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి. వాటికి సరైన ఆహార సౌకర్యాలు అన్నీ మన టెంపుల్ నుంచే చేపట్టడం జరుగుతుందండి. మొత్తానికి అంటే ఆలయ ఈవో నరసింహనాయుడు గారు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం అంటే గతంలో జరిగిన చిన్నటువంటి తప్పిదాలు ఎంతో వాటన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ వాటన్నింటినీ కూడా అంటే కూర్మాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాం. వెటర్నరీ డాక్టర్ పర్యవేక్షణలో కూర్మాలకు ఇప్పుడు కూడా అంటే వాళ్ళని శ్రద్ధగా పరిశీలించడం జరుగుతుంది. మరోపక్క కేంద్ర మంత్రి కూడా ఈ మధ్య కాలంలోనే రామ్మోహన్ నాయుడు పరిశీలించి భారతదేశంలో, ప్రపంచంలోనే ఇట్లాంటి దేవాలయం అరుదుగా ఉంది కాబట్టి ఈ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఇక దేవాదాయ శాఖ కూడా ఈ దేవాలయంపై అయితే మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఇస్తున్నటువంటి నిధులను సద్వినియోగం చేస్తూ ముఖ్యంగా ఆ యొక్క దేవాలయ విశిష్టతను అయితే కాపాడదామని చెప్పేసి ఈవో నరసింహనాయుడు గారు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు శ్రీనుతో రవి, ప్రైమ్ 9 న్యూస్, శ్రీకాకుళం నుంచి.